దాని విని నిమిత్తము ప్రభు నా ప్రక్కన నిలిచి నన్ను బలపరచిన కనుక నేను సింహపు నోట నుండి తప్పించబడితిని. కొరింథీయులకు రాసిన పత్రికలోనేమో మనుష్య రీతిగా మృగములతో పోరాటం అన్నాడు. ఇక్కడ చూస్తే నేను సువార్త ప్రకటిస్తుంటే దేని నుంచి తప్పించబడ్డాడట? సింహముల నోట నుంచి. అంటే జనారణ్యములో జంతు సింహముల వంటి స్వభావం కలిగిన మృగాలు ఉన్నారు. నీకు ప్రేమ చూపిస్తే తీసుకున్న రోజులు తీసుకుంటారు. బిడ్డ అని ఆదరిస్తే, అయ్యో శ్రమలో ఉన్నారని అక్కును చేర్చుకుంటే వాళ్ళే నీకు భయంకరమైన శ్రమ కలగ చేస్తారు, వాళ్ళే నీకు కీడు చేస్తారు. రాత్రి పగలు మేలుకున్నా కూడా ఈ యొక్క ఆలోచనతో నిద్ర పట్టనివ్వరు. మృగము వంటి స్వభావం కలిగిన మనుషులు కీడు తలపెడుతూ ఉంటారు. జాగ్రత్త.